బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో మనకి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అయితే సిపి గెట్ నుంచే వచ్చింది. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెస్ నోట్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఈరోజు వచ్చింది. అలాట్మెంట్ ఈరోజు అవ్వాల్సింది, ఇక్కడ డిలే అయిపోయింది. సో నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన కాల్ రికార్డింగ్ కూడా పెట్టిన హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు ఈరోజే వస్తుంది అని అన్నారు. సో బట్ రాలేదు ఈరోజు. అలాట్మెంట్ వచ్చేసి September 8, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ అంటే September 13, ఓకేనా. September 13 వరకు రిపోర్ట్ చేయాలి. ఎవరు రిపోర్ట్ చేయాలంటే సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు 800 కట్టాలి. కట్టిన తర్వాత నీకు ఇక నేను సెకండ్ పేజ్ పెట్టుకోను అనుకుంటే వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇది రిపోర్టింగ్. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయరు. మనం ఆల్రెడీ ఆన్లైన్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. September 13 రోజు రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ అంటే టీసీ ఒకటి ఒరిజినల్, టీసీ ఉన్న డిగ్రీ ఒక్క స్టడీ సర్టిఫికేటే. మళ్ళీ 10th ఇంటర్ స్కూల్ అవసరం లేదు. డిగ్రీ స్టడీ సర్టిఫికేటు లేదా బోనఫైడ్ అంటారు. సో అది ఉన్న టీసీ, ఈ రెండు ఒరిజినల్స్ ఉండాలి. ఈ రెండు ఒరిజినల్స్ తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాలి, లేదంటే యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి September 13 లోపు. ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు, ఓకేనా. సబ్మిట్ చేసి మిగిలిన జిరాక్స్లు 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్స్, సిపి గెట్ ర్యాంక్ కార్డు, సో వీటి జిరాక్స్లు అన్నట్టు. మిగిలిన అన్ని జిరాక్స్లు టీసీ స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేయాలి September 13 రోజు కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ. నెక్స్ట్ వచ్చేసి ఈ మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకుంటా అంటే 800 కట్టేసి డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ లాగిన్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓకేనా. 800 కట్టి జాయిన్ కాకుండా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే కాలేజీకి వెళ్ళకుండా డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. క్లియర్ అయిపోయింది డౌట్స్. ఇక మళ్ళీ డౌట్స్ ఏం అడగకండి. క్లియర్ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకేమన్నా ఇలా చెప్పింది కాకుండా వేరే ఉంటే అడగండి. ఫస్ట్ పేజ్లో 800 కడతాము, పోయి జాయిన్ అవుతాము. సెకండ్ పేజ్ పెట్టుకోవాలనుకుంటే 800 కడతాము, జాయిన్ కాము, డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. సెకండ్ పేజ్ అలాట్ అయిన తర్వాత పోయి జాయిన్ అవుతాము. అండ్ ఇప్పుడు ఎన్సీసీ స్పెషల్ వెరిఫికేషన్ వాళ్ళు కూడా ఫస్ట్ పేజ్ అలాట్ అవుతుంది. మీకు నచ్చిన సీట్ వస్తే ఓకే. సెకండ్ పేజ్ ఎన్సీసీకి కూడా పిహెచ్సి కేటగిరీకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్కి. ఫస్ట్ పేజ్లో మీకు సీటు నచ్చింది రాకపోతేనే అప్పుడు సెకండ్ పేజ్లో ఎన్సీసీ కోటాలు ట్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు వెరిఫికేషన్ అయితే అటెండ్ కాదు. ఎన్సీసీ వాళ్ళు పిహెచ్సి వాళ్ళు మీకు ఇచ్చిన డేట్స్లో సెకండ్ పేజ్లో ఎన్సీసీ కోటా పిహెచ్సి కోటా యూజ్ చేసుకొని మీకు మంచి సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? September 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ డేట్లు అనేవి ఇట్నే ఎక్స్టెండ్ చేస్తారు. సిపి గెట్ వాళ్ళు ఒక డేట్స్ ఇస్తే దానికి మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది, ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు September 18 వరకు సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదొక 1 వీక్ ఇస్తాడు, మళ్ళీ ఒక 4-5 డేస్ ఈజీగా ఇస్తాడు. సో మళ్ళీ సెకండ్ పేజ్ వరకు ఎవరెవరైతే ఇప్పుడు సప్లీలు క్లియర్ చేసుకున్నారో, లేదంటే ఓపెన్ డిగ్రీ రిజల్ట్స్ రాక లేట్ అయినాయో, మెమోస్ లేక ఫస్ట్ పేజ్ రిజిస్ట్రేషన్ అందరూ మిస్ చేసుకున్న వాళ్ళు సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో చేసుకున్న వాళ్ళు సెకండ్ పేజ్లో చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఫస్ట్ పేజ్లో మిస్ అయిన వాళ్ళు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మళ్ళీ సెకండ్ పేజ్లో September 18 నుంచి చేసుకోవచ్చు, ఓకే. ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో చేసుకోలేరో, డిగ్రీ పాస్ అయ్యి సిపి గెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పేజ్ మొత్తానికే చేసుకోలేరు, ఇప్పుడు సెకండ్ పేజ్లో చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించిన అప్డేటు. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే వస్తాం. September 8కి అయితే అలాట్మెంట్ అవుతుంది. అది డే టైంలోనే కావచ్చు, ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ టైంలోనే కావచ్చు, ఎప్పుడైతే అని మనం చెప్పలేము. సో ఇది దీనికి సంబంధించింది.